మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఏంటా తీర్పు అంటే భోజ్శాల ఆలయమే అది సరస్వతీదేవి ఆలయము, మసీదు నిర్మాణం కాదు అని చెప్పి తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ ప్రకటన ఇస్తూ జైను అలాగే ముస్లింలు కొంతమంది పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టేసింది. హిందువులకు పూజలు చేసేటువంటి హక్కు ఉంది అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది వాగ్దేవి అమ్మవారి ఆలయంగా కోర్టు గుర్తించింది. నమాజ్కు అనుమతించేటువంటి ఉత్తర్వుల్ని కూడా రద్దు చేసింది. సో ఇక మీదట అక్కడ నమాజు చేయడానికి, ముస్లింలు నమాజ్ చేయడానికి వీలు లేదు. ఆ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ హిందువులు మాత్రం పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒరిజినల్గానే వాగ్దేవి అంటే సరస్వతీదేవి ఆలయం అని చెప్పింది. దీనికి కొన్ని పాయింట్స్ని కూడా చెప్పింది. అంటే ఏఎస్ఐ రిపోర్టు ఆధారంగా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఇది నిజానికి హిందువులందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త. నిజానికి ఈ మందిరం మసీదుల కొట్లాట దేశవ్యాప్తంగా కొంతకాలంగా నడుస్తూ ఉంది. అయోధ్యకు సంబంధించి మనందరికీ తెలుసు, సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్టు తీర్పుతో ఆలయాన్ని నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి, 500 సంవత్సరాల పోరాటము, అయోధ్యలో రామమందిర నిర్మాణం అది జరిగిపోయింది. ఇక ఇలాంటివే మధుర కానీ, కాశీలో మధుర కానీ ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి దేశవ్యాప్తంగా. వాటిలో కూడా కోర్టులు తీర్పిస్తే బహుశా జరుగుతుంది. ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పిచ్చింది, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. దీనికి సంబంధించి కోర్టు తీర్పుకు సంబంధించి 1-2 విషయాలను చెప్పుకోవాలి. నిజానికి ఆర్కియలాజికల్ సర్వే ఏం చెప్తోంది అంటే, ఈ 98 రోజుల పాటు ఆర్కియలాజికల్ సర్వే అక్కడ సంస్థ సర్వే చేసింది. దీంట్లో ఏమేమి లభించాయి? దేవతల విగ్రహ అవశేషాలు లభించాయి. ఆ ఆలయ శైలిలోని స్తంభాలు, సంస్కృతంలో ఉన్నటువంటి ఆ శాసనాలు, హిందూ ఆలయ నిర్మాణ లక్షణాలు ఉన్నట్టుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోర్టుకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్లో ఇవన్నీ చూసిన తర్వాత ఇది వాగ్దేవి ఆలయమే, మసీదు కాదు అని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంచెం మనం పాస్ట్కి వెళ్తే 2003 సంవత్సరంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము శుక్రవారం నాడు ముస్లింలకు నమాజు, మంగళవారం నాడు హిందువులకు పూజ అనుమతించేటువంటి విధానాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు ముస్లింల వాదన ఏంటి దీనికి సంబంధించి అంటే, మసీదు నిర్మాణం కోసం ఆలయాన్ని కూల్చేశారు అనడానికి ఖచ్చితమైనటువంటి నిర్ధారించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది ఏఎస్ఐ నివేదిక రిపోర్ట్ అనేది చాలా పక్షపాతంగా ఉందని చెప్పి ముస్లింలు అలాగే కొంతమంది జైనులు కూడా వాదిస్తూ ఉన్నట్టు. మెజారిటీ ముస్లిం మత సంస్థలే ఎక్కువగా ఉన్నాయి, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వెళతామని చెప్పి ఆ సంస్థలు అంటున్నాయి. సరే, ప్రస్తుతానికైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇక్కడ అమలు జరిగి తీరాలి. అయితే ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ఇది మరొకసారి చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి చాలా చర్చ జరిగింది. 37,000 చాలామంది హిందూ సంఘాల నాయకులు, హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, విహెచ్పి కానీ చాలా తరచుగా చెప్పేటువంటి మాట ఏంటంటే, చరిత్ర కనుక కాస్త వెనక్కి తిరిగి చూస్తే 1-2 కాదు, సుమారు 37,000 హిందూ ఆలయాల్ని, దేవాలయాల్ని కూల్చేసి వాటి పునాదులపైన మసీదులు కట్టారు. వాటన్నింటినీ కూడా మనం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఇది ఒక పెద్ద డిబేట్. దీనికి సంబంధించి హిందువులలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జరిగిందేదో జరిగిపోయింది, మొత్తం ప్రతి మసీదు కింద మనం తవ్వి చూడాల్సినటువంటి పని లేదు. ప్రధానమైనటువంటి ఒక 2-3 స్వాధీనం, 2-3 కట్టుకుంటే సరిపోతుంది. అయోధ్యలో నిర్మించుకున్నాం సరిపోతుంది, కాశీలో నిర్మించుకుందాం సరిపోతుంది. మొత్తం ఈ వేలకు వేల ఆలయాలు ఇవన్నీ కూడా మనం తవ్వుతూ పోతే ఇది మత ఘర్షణలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. తద్వారా దేశం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లాల్సిన దానికంటే అప్రాధాన్యత అంశాలపైన ఎక్కువగా దీనివల్ల డైవర్ట్ అవుతుంది. తద్వారా డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేటువంటి ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ కూడా ఇదే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేశారు. దానికి సంబంధించి చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి హిందూ సంఘాల నుంచి, హిందువుల నుంచి కూడా. ఆల్టుగెదర్ ఇదొక డిఫరెంట్ డిస్కషన్. మరొకసారి ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు తర్వాత ఈ భోజ్శాల ఆలయానికి సంబంధించి మరొకసారి అలాంటి చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీనివలన పురావస్తు ఆధారాలకు కోర్టు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మరొకసారి స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఇది సరస్వతీదేవి ఆలయం అనేటువంటి వాదనకు ఒక లీగల్గా ఒక ఆమోద ముద్ర లభించినట్టయింది. అసలు దీని హిస్టరీ ఏంటి? ఒక్క ముక్క చెప్పి దీన్ని ముగిద్దాం. భోజ్శాలను అప్పట్లో పరమార్ రాజ్ భోజ్ నిర్మించాడని చెప్పి చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇది ఒకప్పుడు సంస్కృత విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందిందట. ఆ తరువాత కాలంలో ఏం జరిగింది? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కమాల్ మౌలా మసీదు దాని మీదన ఏర్పడింది.
అప్పటి నుంచి ఈ వివాదం మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది. అది మసీదా మందిరమా ఈ కొట్లాట జరుగుతూ ఉంది. ఇలాంటివి దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్నా, ప్రతి మసీదును గతంలో ఏదైతే దాన్ని ఆలయాన్ని కూలగొట్టి మసీదు కట్టారో వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవాలా, లేదంటే కొన్ని ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలను మాత్రమే స్వాధీనం చేసుకుని మిగిలిన చరిత్రలో జరిగిపోయింది ఇప్పుడు అదంతా ఎందుకు తవ్వాలి అని అనాలా? రెండు వైపులా రెండు భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. దీనికి సంబంధించి కోర్టు తీర్పును హిందువులు స్వాగతిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుకు సంబంధించి కావచ్చు, ఈ మసీదు మందిరాల కొట్లాటకు సంబంధించి కావచ్చు, 2 వెర్షన్స్ ఉన్నాయి. ఈ 2 వెర్షన్స్లో మీరు దేన్ని సపోర్ట్ చేస్తున్నారు? అన్నింటినీ మనం తిరిగి స్వాధీనం చేసుకోవాలా, లేదా ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలను మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకుని మిగతా వాటిని మర్చిపోయి అభివృద్ధి వైపు ఫోకస్ పెట్టాలా? ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.